హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్ కంబ్యాట్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 34 అలాగే 35ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మింగ్టాన్కేమో కొంచెం కాన్షియస్నెస్ అనేది వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫంగ్యూ ఏమో డాక్టర్ని పిలుస్తుంది. ఇంకా అప్పుడు డాక్టర్ని అడుగుతూ ఉంటుంది అనమాట మింగ్టాన్కి ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా డాక్టర్ ఏమో మింగ్టాన్కి కొంచెం సీరియస్గానే ఉంది, ఇంకా కొన్ని రోజుల్లో కనుక తను మెలకు రాకపోతే ఇంకా మేము ఏం చేయలేము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఫంగ్యూ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జాయోమి ఏమో వచ్చేసి సున్హావోని మనం మింగ్టాన్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ సున్హావో అంటాడు, లేదు నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, నాకు కొంచెం పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జాయోమికి ఏమో డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సున్హావో ఎక్కడికి వెళ్తాడు అంటే యువానన్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఇష్టమే మీ ఫాదర్కి అలాగే మా మదర్కి పెళ్లి చేయటం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం జాయోమి చూస్తుందనమాట. చూసి ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో మింగ్టాన్కి తను కొన్న లక్కీ బ్రాస్లెట్ని కడుతూ ఉంటుందన్నమాట. ఇంకా కట్టేసి నువ్వు లెగు మింగ్టాన్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. నీకోసం ఎన్ని వేల ఇలాంటి అంటే బ్రాస్లెట్స్ అన్నా సరే నేను తయారు చేస్తాను, నువ్వు లెగు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ఏడుస్తూ ఏడుస్తూ తనేమో మింగ్టాన్ చేతి మీద పడుకుని పోయి ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మింగ్టాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారనమాట. మింగ్టాన్ దగ్గరికి మేము వెళ్తాము అని చెప్పేసి. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే వాళ్ళిద్దరిని ఐస్ క్రీమ్స్ కొనిపెడతాను నేను అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యువానన్ అనుకుంటుంది మాకు ఒక విమెన్ కావాలి తోడు అని చెప్పేసి మా ఫ్యామిలీకి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సున్హావో ఏమో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ ఫ్యూచర్ గురించి ఏమైనా ప్లాన్ వేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటుంది నాకు ఫ్యూచర్ కంటే ఏం ప్లాన్స్ ఉంటాయి, నువ్వు ఉన్నావు కదా నీకు మళ్ళీ పిల్లలు పుడతారు వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను అనేటప్పటికి సున్హావో అంటాడు నేను ఉండకపోతే నా వైఫ్కి నీతో ఉండటం ఇష్టం లేకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఏంటి నీకు ఇంకా గర్ల్ ఫ్రెండే లేదు, అప్పుడే నువ్వు నాతో ఉండను అని చెప్పేసి అంటున్నావా అని చెప్పేసి వాళ్ళ మదర్ ఏమో సున్హావోని కొడుతూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మింగ్టాన్కి ఏమో మెలకు వస్తుందన్నమాట. ఇంకా మింగ్టాన్ కల్చర్స్ చూసేటప్పటికి ఇంకా తన దగ్గర అంటే తన హ్యాండ్ మీద ఇంకా ఫంగ్యూ పడుకుని ఉంటుంది. ఇంకా ఫంగ్యూని చూస్తూ ఉంటాడనమాట మింగ్టాన్. ఇంకా అప్పుడే ఫంగ్యూ ఏమో పడుకుని పోయి ఉంటుంది కదా, ఫంగ్యూ తలపైన ఇలా సవదీస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూకి మెలకు వస్తుందన్నమాట. ఇంకా మెలకు వచ్చి చూసేటప్పటికి మింగ్టాన్ లెగ్స్ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది ఇది కళ నిజమా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు ఇది నిజమే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఫంగ్యూ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మింగ్టాన్ ఫంగ్యూ కన్నీళ్ళని తుడుస్తూ ఉంటాడనమాట ఏడవకు అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మింగ్టాన్తో నువ్వు కోలుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇంకా తనేమో చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ అంటే ఆనంద బాష్పాలన్నీ కూడా వస్తూ అలా ఉంటుంది. ఇంకా మింగ్టాన్ కూడా ఇంకా తను కూడా హ్యాపీగా ఉంటాడు ఫంగ్యూ అక్కడే ఉంది అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువానన్ అలాగే సున్హావో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి జాయోమి వచ్చేసి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే ఒకళ్ళేమో మేము తినడానికి వెళ్తున్నాము, ఒకళ్ళేమో మేము క్లబ్కి వెళ్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఇంకా యువానన్కి ఫోన్ వస్తుందన్నమాట. ఫంగ్యూ ఫోన్ చేసి మింగ్టాన్కి అంటే కాన్షియస్నెస్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదే టైంలో మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మింగ్టాన్ కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మింగ్టాన్కి మెలకు వచ్చిన తర్వాత ఏడుస్తారనమాట. ఎందుకు అంటే ఒక అమ్మాయి ఏం చెప్తుంది అంటే నేను మింగ్టాన్ని అంటే తనకి సైట్ కొట్టును అని చెప్పేసి ఇంకా అలా మొక్కుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే సీనియర్ వచ్చేసి నేనైతే మీట్ తిన్నాను మొక్కుకున్నాను అని చెప్పేసి వాళ్ళు అలా అంటూ ఉంటారు. ఇదే టైంలో వాళ్ళ దగ్గరికి డైరెక్టర్ వచ్చేసి మింగ్టాన్ మెలకుగా ఉంటే నేనేమో ఇంకా అబ్రాడ్కి చారిటీ ఈవెంట్కి వెళ్తాను అని చెప్పి మొక్కుకున్నాను, అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన అలా వెళ్తూ ఉంటారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఆయన ఏమో పడిపోతాడనమాట. ఇంక ఈ సీన్ అయితే చాలా కామెడీగా ఉంటుంది. తర్వాత మింగ్టాన్కి ఏమో కాన్షియస్ అనేది వచ్చేస్తుంది కదా, ఇంకా డిశ్చార్జ్ అయిపోతాడు హాస్పిటల్లోంచి. ఇంకా అప్పుడు మింగ్టాన్ అలాగే ఫంగ్యూ ఇద్దరు కూడా కూర్చుని
మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జయోమి ఏమో సున్హావోని ఇంకా మార్కెట్కి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా అక్కడ జయోమి ఏం చేస్తుంది అంటే ఇది మింగ్టాన్కి ఇష్టం, ఇది అది ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సున్హావోకేమో చాలా కోపం వచ్చేసి నువ్వు ఎందుకు అత్తమాట మింగ్టాన్ అంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయోమి కూడా సున్హావోని తిడుతుందనమాట. ఇంక ఇలా తిట్టేటప్పటికి సున్హావో అంటాడు సరే అయితే నేను ఇక నీతో ఉండను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో మింగ్టాన్కి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట అన్ని పనుల్లోనూ. ఎందుకంటే మింగ్టాన్ అప్పుడే కదా డిశ్చార్జ్ అయ్యాడు, ఇంకా తను అన్ని పనులు చేసుకోలేదు అని చెప్పేసి. అదే టైంలో తన చేతికి అంటే దెబ్బ తగులుతుంది, అంటే నైఫ్తో కోసేసుకుంటుంది అనమాట. ఇంకా అప్పుడు మింగ్టాన్ తనకి హెల్ప్ చేస్తాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ ఏమో బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఫంగ్యూ వెనకాలే మింగ్టాన్ కూడా వెళ్తాడు. ఇంకా అప్పుడు మింగ్టాన్ ఏమంటాడు అంటే నీకు తెలుసా నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ అంకుల్ జీ సమాధి దగ్గరికే వెళ్ళాను, ఎందుకంటే నాకు తెలుసు అంకుల్ జీకి నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో యువానన్ ఏమో మింగ్టాన్ దగ్గరికి మింగ్టాన్ సిబ్లింగ్స్ ఇద్దరిని కూడా తీసుకొస్తుంది. ఇంకా అప్పుడే ఫంగ్యూ ఏమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మింగ్టాన్ చాలా మంచివాడు అని చెప్పేసి. ఇంకా తర్వాత మింగ్టాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ సిబ్లింగ్స్ ఇద్దరిని కూడా మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవటం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఏమవుతుంది అంటే జయోమి ఏమో సున్హావో మీద చాలా కోపంగా ఉంటుంది. ఇంకా జయోమియే హెడ్ కదా వాళ్ళ టీంకి, ఇంకా వాళ్ళ క్లబ్కి. అప్పుడే సున్హావోకి చూడకుండా ఇంకా సున్హావో కోసమే క్లాస్ అనేది చెప్తూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో యువానన్కి గమనిస్తుందన్నమాట వీళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగింది, అయితే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి జయోమి నేను సున్హావోని తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి యువానన్ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు జయోమి ఏమో లేదు నేను పంపించను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట అంటే సున్హావోని. ఇంకా అప్పుడు యువానన్ అంటుంది సున్హావో నువ్వు రా అని చెప్పేసి అంటుందన్నమాట. సున్హావో వెళ్ళిపోతాడు. ఇంకా జయోమికి ఏమో కోపం వస్తుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ పా ఏమో మింగ్టాన్ ఏం తప్పు ఉండదులే, వాళ్ళ ఫాదర్ ఏమి కావాలని చెప్పేసి అంకుల్ జీని చంపలేదు కదా, అది ఒక యాక్సిడెంట్ అంతే అని చెప్పి కావాలని అలా చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూకి ఏమో అంకుల్ జీ వాళ్ళ వైఫ్ చెప్పిన అన్ని గుర్తొచ్చి తనేమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే యువానన్ అలాగే సున్హావో కావాలని చెప్పేసి యువానన్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడే సున్హావో ఏమో యువానన్ వాళ్ళ డాడీని మీకు మా మదర్ అంటే ఇష్టమా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమంటారు అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పేసి సున్హావోని చాలా మంచిగా ట్రీట్ చేయటం స్టార్ట్ చేస్తారనమాట. ఇదిగో టీ తీసుకో అని చెప్పేసి అలా ఇచ్చి మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు సున్హావో అంటారు నాకు అనిపించింది నీకు ఇష్టమా లేదా అని చెప్పేసి అంకుల్ని అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఈ అంకుల్ కూడా అవును నాకు ఇష్టమే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జయోమి ఏమో ఒక్కతే షాప్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా తనేమో సున్హావోని మిస్ అవుతుందనమాట. ఇంకా తన దగ్గరికి సున్హావో వచ్చినప్పుడు తనేమో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తనప్పుడు ఏమనుకుంటుంది అంటే ఈ ఈడియట్ కొంచెం యూస్ఫుల్గానే ఉన్నాడు అని చెప్పేసి ఇంకా తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువానన్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు అంటే నాకు మీ మదర్ అంటే ఇష్టమే, ఎందుకు ఇష్టం అంటే మీ మదర్ కాలు మీద 7 పుట్టుమచ్చలు ఉన్నాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అలా చెప్పిన వెంటనే యువానన్ అలాగే సున్హావో ఇద్దరు కూడా అదేంటి మీకు మా మదర్ అంటే పుట్టుమచ్చలు ఉన్నాయి కాబట్టి ఇష్టమా, అసలు మీరేంటి ఇంత చైల్డిష్గా ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ అంటారు లేదు నేను ఫస్ట్లో అలాగే ఇష్టపడ్డాను, కానీ తర్వాత నాకు తెలిసింది మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా 7 పుట్టుమచ్చలు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా తర్వాత నాకు ఎందుకు మీ మదర్ నచ్చారు అంటే మీ మదర్ చాలా కైండ్గా ఉంటారు, చాలా మంచిగా ఉన్నారు, అందుకనే చెప్పి మీ మదర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా ఆయన అలా చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు సున్హావో అలాగే యువానన్ కూడా కన్విన్స్ అవుతారనమాట యువానన్ వాళ్ళ ఫాదర్ చెప్పిన దానికి. ఇంకా వాళ్ళిద్దరు ఏమంటారంటే ఇక మేము నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ అయితే చాలా హ్యాపీగా ఉండి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా ఒకవేళ ఫంగ్యూ ఇప్పుడు మింగ్టాన్తో బాగుంటుంది కదా, సో తను అబ్రాడ్ వెళ్ళను అని చెప్పేసి అంది అంటే మీరు తను ఏమి ఫోర్స్ చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కూడా సరేలే తను వెళ్ళను అంటే అప్పుడు నేను ఫోర్స్ చేయను అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువానన్ అలాగే సున్హావో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు యువానన్ అంటుంది ఏంటి లిటిల్ బ్రదర్ నా హెల్ప్ ఏమైనా కావాలా నీకు జయోమికి మధ్యలో అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు అలా అనగానే సున్హావో ఏమో నాకు జయోమి మధ్య ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు యువానన్ అంటుంది నాకు తెలుసులే, నేను చాలాసార్లు గమనించాను నువ్వు ఎంతలాగా హెల్ప్ చేస్తావో జయోమికి, అవన్నీ కూడా చూశాను నేను, నువ్వు ఇంకేమీ కవర్
ఎక్కర్లేదు, నాకు తెలుసు, అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు సున్హావో అంటారు, అందరికీ అర్థమవుతుంది కానీ జయోమికి మాత్రం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యువానన్ అంటుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు ఒక పెద్ద అక్క ఉంది గుర్తుపెట్టుకో అని చెప్పేసి యువానన్ అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా సున్హావో కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే జాయోమి ఏమో సున్హావో వాళ్ళ షాప్కి వెళ్తుందనమాట. ఇంకా అక్కడేమో సున్హావో ఉండరు, కానీ సున్హావో వాళ్ళ మదర్ ఏమో జాయోమితో మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది అంత డల్గా ఉన్నావు, ఫుడ్ బాగాలేదా, సరిగ్గా తినట్లేదు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక అప్పుడు జాయోమి అంటుంది, లేదంటే ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు సున్హావో వాళ్ళ మదర్ అంటారు, ఈ మధ్య సున్హావో కూడా అలాగే ఉన్నాడు డల్గా, ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే జాయోమి ఏమో లేదంటే ఏం గొడవ లేదు అనేటప్పటికి ఇంకా అప్పుడు సున్హావో వాళ్ళ మదర్ అంటారు, సున్హావో ఎలా అంటే ఒక సన్ లాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు జాయోమి అన్నీ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తనకి ఎప్పుడు ఎండ తగిలినా సరే సున్హావో వచ్చి అడ్డుగా నుంచునేవాడనమాట. ఇంకా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని సున్హావో నా సన్ కాదు, సున్హావో నా షాడో అని చెప్పేసి తనేమో డల్గా ఉంటుందన్నమాట, సున్హావో తనతో లేడు ఇప్పుడు అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ అలాగే మింగ్టాన్ ఇద్దరు కూడా అంకుల్ జీ వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో అక్కడికి అంకుల్ జీ వాళ్ళ వైఫ్ వస్తారనమాట. ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చేసి తినెవరు అని చెప్పేసి ఫంగ్యూని అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు తనేం చెప్తాడు అంటే నా పేరు మింగ్టాన్ అని చెప్పి అంటాడనమాట. మీ ఇనిషియల్ మింగా అని చెప్పేసి ఫంగ్యూ అంటే అంకుల్ జీ వాళ్ళ వైఫ్ అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు, అవును నేను మింగ్ హువాయ్ వాళ్ళ అబ్బాయిని అని చెప్పంగానే ఇంకా అంటే అంకుల్ జీ వాళ్ళ వైఫ్కి చాలా కోపం వచ్చేసి, ఏంటి నువ్వే కదా అంటే మీ ఫాదరే కదా మా హస్బెండ్ని చంపేసింది, అయినా ఫంగ్యూ నువ్వేంటి ఒక మర్డరర్ వాళ్ళతో నువ్వు ఎనిమితో సైడ్ చేస్తున్నావేంటి, నీకు అంకుల్ జీ అంటే ఇష్టమని చెప్పేసి, అయినా మీ డాడీ కావాలని చెప్పేసి ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మా ఆయన్ని చంపేశారు తెలుసా అని చెప్పి మింగ్టాన్కి చెప్తుందనమాట. ఇంకా అది వినిన వెంటనే మింగ్టాన్ ఏమో షాక్ అయిపోతాడు, ఏంటి మా డాడీ కావాలని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా, ఇదంతా నేను ఏదో యాక్సిడెంట్ అనుకున్నాను అని చెప్పేసి మింగ్టాన్ బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా తర్వాత అంకుల్ జీ వాళ్ళ వైఫ్ ఏమో వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయి ఆవిడ అంటే ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటారనమాట, మీరు చెప్పినట్టు నేను చేశాను అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇదంతా కూడా కావాలని చెప్పేసి ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పానే ఈ ప్లాన్ అంతా వేసి అంటే ఫంగ్యూని అండ్ మింగ్టాన్ నుండి దూరం చేయాలి అని చెప్పేసి ఇలా చేస్తారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫంగ్యూ ఏమో మింగ్టాన్ వాళ్ళ ఇంటి దాకా వెళ్తుంది. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, ఫంగ్యూ నీకు ఇవన్నీ తెలుసు కదా ముందే అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు మింగ్టాన్తో ఫంగ్యూ ఏమంటుందంటే, అవును నాకు తెలుసు, నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు అని చెప్పేసి ఫంగ్యూ అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, పర్వాలేదు నువ్వు వెళ్ళు, నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను అని చెప్పేసి దాన్ని పంపించేస్తాడనమాట. ఇంకా పంపించేసి మింగ్టాన్ ఏమో లోపలికి వెళ్ళి వాళ్ళ డాడీ ఫోటో చూసి, డాడీ అసలు ఇదంతా ఏంటి, ఇదంతా ఏదో యాక్సిడెంట్ అనుకున్నాను నేను, కానీ నువ్వు కావాలని ఇదంతా చేసావా అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఫోటో కూడా చింపేద్దాం అనుకుంటాడు, కానీ తనేమో చింపలేక ఇంకా దాన్ని నలిపేస్తాడనమాట. ఫోటోని నలిపేసి ఇంకా బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఫంగ్యూ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మింగ్టాన్ ఏం చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ మింగ్టాన్ దగ్గరికి వెళ్తుందనమాట, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను కన్సోల్ చేయలేను మింగ్టాన్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి బయటే నుంచుని తను కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లోపలేమో మింగ్టాన్ కూడా వాళ్ళ డాడీ ఫోటో పట్టుకుని బాగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో బాగా రెడీ అయ్యి అండ్ మామ హావో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే యువానన్ అంటుంది, డాడీ నువ్వు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ యువానన్ వాళ్ళ ఫాదర్ ఏమో వినరనమాట. ఇంకప్పుడు యువానన్ అంటుంది, నీకు మామ హావో కావాలి అంటే నువ్వు లేని లోటు ఆవిడికి తెలియాలి, అప్పుడే ఆవిడికి నువ్వంటే ఇష్టం అని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో ఫంగ్యూ ఏమో యువానన్ దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా ఫంగ్యూ ఏడుస్తూ ఉంటుంది, యువానన్ ఏమో తన్ని కన్సోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజు ఫంగ్యూ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్ పాతో, గ్రాండ్ పా నేను ఈ ఫ్రైడే అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే అంటారు. ఇంకా అప్పుడే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఫంగ్యూతో ఏమంటారు అంటే, నువ్వు అబ్రాడ్ నుండి వచ్చిన తర్వాత ఇదివరకు నా సిస్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఎలా ఉండేదో అలాంటి సిస్టర్ నాకు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఫంగ్యూ కూడా సరే అని చెప్పేసి
అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు, నీ ఫోన్లో మళ్ళీ ఈ ఫోటో ఎందుకు ఉంది, దీన్ని నేను డిలీట్ చేశానా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, వద్దు నువ్వు డిలీట్ చేయకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు, నువ్వు మర్చిపోయినప్పుడు ఎందుకు ఇలాగా నిన్ను బాధ పెట్టుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే మింగ్టాన్ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా అబ్రాడ్కి వెళ్తున్నాను ఫ్రైడే ఎల్లుండే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, సరే అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది, నువ్వు నా గురించి జాంగ్జేని వదిలేయకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, నేను నిన్నే వదిలేశాను, ఇంకా ఏమీ వదలడానికి నా దగ్గర లేవులే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జాయోమి ఏమో సున్హావో తనతో ఎలా సారీ చెప్పించాలి అని చెప్పేసి ప్లాన్లన్నీ వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తనేమో ఒక ప్లాన్ వేసి, ఇంకా ఇప్పుడు వెంటనే నేను సున్హావో దగ్గరికి వెళ్ళి సున్హావే నాకు సారీ చెప్పేలాగా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా తను వెళ్తూ ఉంటుంది. ఇదే టైంలో సున్హావో ఎక్కడ ఉంటాడు అంటే యువానన్ దగ్గర ఉంటాడనమాట. ఇంకా అప్పుడే సున్హావో యువానన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే సున్హావో ఏం చెప్తాడు అంటే మనం ఏదైనా సరే స్లోగా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటే జాయోమి అక్కడికి వస్తుంది అనమాట. జాయోమి వచ్చేసి, ఏంటి నువ్వు అన్నీ కూడా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటావా సున్హావో, నీ టేస్ట్ ఏమీ మారలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే యువానన్ కావాలని ఏం చెప్తుందంటే, సున్హావో మనం బయటకు వెళ్దాం అన్నాం కదా, తర్వాత మనం వెళ్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడే జాయోమి అంటుంది, యువానన్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యువానన్ ఏమో సున్హావోని బయటకు పంపించేసి మీతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకప్పుడు జాయోమి అంటుంది, ఏంటి నువ్వు సున్హావో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని చెప్పేసి యువానన్తో అంటూ ఉంటుంది. అప్పుడు యువానన్ ఏమో నవ్వి, నేనెందుకు చూపించకూడదు, నువ్వు చూపిస్తావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా తన్నేమో ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకప్పుడు జాయోమి ఏమో నేనేమీ బాధపడట్లేదు అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఇంకా తర్వాత జాయోమి సున్హావోతో మాట్లాడాలి అని చెప్పేసి బాయ్స్ వాష్రూమ్ దగ్గర నుంచి ఉంటుంది. అయితే బాయ్స్ వాష్రూమ్ లోపల సున్హావో ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది, కానీ లోపల నుండి మింగ్టాన్ వస్తాడనమాట. ఇంకా మింగ్టాన్ చూసిన వెంటనే, అవును నీకు అలాగే ఫంగ్యూకి మధ్య జరిగిన దాంట్లో నేను నిన్ను వచ్చి కన్సోల్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను బిజీగా ఉన్నాను, నేను తర్వాత వచ్చి నిన్ను కన్సోల్ చేస్తాను అని చెప్పేసి మింగ్టాన్కి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ కూడా సరే పర్వాలేదు నీ వర్క్లో నువ్వు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా జాయోమి ఏమో అసలు సున్హావో ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.